కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇవాళ ఏప్రిల్ 11th రోజు పార్కిన్సన్స్ డే జరుపుకుంటారు. ఎందుకంటే 1817లో డాక్టర్ జేమ్స్ పార్కిన్సన్ అనే వ్యక్తి ఈ పార్కిన్సన్ అనే వ్యాధిని కనుగొన్నారనమాట. సో ఈ సందర్భంగా ఈ డేని ఎందుకు జరుపుకుంటారంటే ఈ వ్యాధికి సంబంధించి ప్రజలందరికీ అవగాహన రావాలి. సో ఆ పర్టికులర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా దీనికి ట్రీట్మెంట్ పద్ధతులు ఎలా ఉంటాయి, అసలు ఎందుకు వస్తుంది, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉంటాయా లేదా, ఇవన్నీ తెలియడం కోసమని ఈ రోజుని ఆయన బర్త్డే సందర్భంగా జరుపుతున్నారు. మరి దీని గురించి అసలు ఈ వ్యాధి ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, దీనికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా లేదా, ఇవన్నీ మాట్లాడడానికి సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ పైడి రంగనాథం సార్ మన ముందున్నారు. సార్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్, ఈ పార్కిన్సన్ అనే వ్యాధి అనేది సాధారణంగా మన ప్రజలందరికీ పర్టికులర్ ఈ వ్యాధిని ఏం తెలియకపోవచ్చు. అసలు ఈ వ్యాధి గురించి కొంత క్లుప్తంగా చెప్పగలరా మీరు? ఇది పార్కిన్సన్ వ్యాధి. ఓకే. ఆయన పేరు జేమ్స్ పార్కిన్సన్. ఓకే. 1817లో దీని గురించి ఒక వ్యాసం రాశాడు ఆయన. ఆ వ్యాసం మీద దాని పేరు, ఎందుకంటే అది అప్పటి వరకు ఆ వ్యాధిని పేరు అన్నది నిర్ధారణ కాలేదు. కొన్ని లక్షణాలు ఉండి ఈ మహానుభావుడు ఇది అవ్వచ్చు అని చెప్పాడు ఆయన. అందుకని అప్పటి నుంచి కూడా పార్కిన్సన్ వ్యాధి అని ప్రతీత అయింది. పార్కిన్సన్ వ్యాధి గురించి ఇప్పుడు 1817 నుంచి ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఎందుకు ఇంకా చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇంతవరకు ఆ వ్యాధి క్యూర్ అంటూ లేదు. ఈ మందులు ఇస్తే తగ్గిపోతున్న 100% అన్నది లేదు. సరిగదా సంఖ్యాపరంగా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు. వాతావరణం కానీ తర్వాత ఎన్విరాన్మెంట్ మనం ఉండే పరిస్థితులు కానీ ఇవన్నీ మేలు కలయిక వల్ల ఏమిటంటే పరిస్థితి పెరుగుతూ ఉంది. ఇప్పుడు భారతదేశం పరిస్థితి తెలుసుకోండి. సరే 140 కోట్ల ప్రజలు ఉన్నారు. మరి అందులో ప్రతి లక్షకి దగ్గర ఒక 45 మందికి ఈ వ్యాధి సోకేటువంటి ప్రమాదం ఉందని అంటే సంఖ్యాపరంగా మ్యాక్సిమం నంబర్స్ ఉన్న వాళ్ళైతే చైనా దేశం అయినా కూడా ప్రెవలెన్స్ అనేది ఎక్కువ ఉండడానికి ఆస్కారం ఉండే దేశం మనది. ఓకే. అంటే దీనికి పరిసరాలు, క్లైమేట్, ఫుడ్ ఇవేమన్నా కారణం అంటారా సార్, లేకపోతే వాళ్ళ అలవాటు? ఇంతవరకు కూడా నిర్దిష్టంగా ఇది అని కారణం లేదు, దాని మీద ఇప్పుడు దృష్టి పెడుతున్నారు. ఓకే. అదే కాకుండా ఈ మధ్య కాలంలో ఒక మంచి స్లోగన్ వచ్చింది భారతదేశంలో. ఏమిటి అంటే డి టు డి అంటే డేటా టు డిఎన్ఏ. డిఎన్ఏ అంటే మనం మాట్లాడే జెనెటిక్స్. ఈ మధ్యన ప్రతి చోట కూడా జెనెటిక్ కౌన్సిలింగ్, జెనెటిక్ టెస్టింగ్. అలాగే ప్రతి వ్యాధి గురించి ఇంతవరకు మనకు కారణం తెలియదు. ఇంతకుముందు మేము పార్కిన్సన్ వ్యాధి ఎందుకు వచ్చిందంటే ఎందుకు వచ్చిందో తెలియదు, దీనివల్ల వచ్చిందో అని చెప్పలేము. ఏ చోట ఇబ్బంది ఉందని చెప్పగలిగిన పరిస్థితి. అలాగే బ్రెయిన్ ట్యూమర్ అనుకుని ఎందుకు వచ్చిందో తెలియదు. ఇప్పుడు దానికి కూడా టెస్టింగ్ పద్ధతి. అలాగే హార్ట్ అటాక్ వచ్చే ముందు కనుక్కోవచ్చునట. ఇలాంటి ఏదైతే ఉందో పార్కిన్సన్ వ్యాధి కానీ ఆల్జీమర్స్ ఇవన్నింటికి అంటే పద్ధతి మారింది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ, జెనెటిక్ టెస్టింగ్ చాలా విరివిగా హైదరాబాద్ నగరంలోనే సౌకర్యాలు ఉన్నాయి. రెండోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డయాగ్నోస్టిక్స్. దానివల్ల ఏమిటంటే మీరు ఎన్ని పరీక్షలు ఎన్ని చేసినా పాతకాలం లెక్కలేసి వెనక్కి తీసి అన్నీ కాకుండా టకావున దాంట్లో మీరు డేటా ఫీడ్ చేస్తే కొన్ని సంవత్సరాల నుంచి అనుభవంతో ఇది కావచ్చు అని చెప్పేస్తుంది. అలాగే ఈ మధ్య కాలంలో ప్రతి హాస్పిటల్లో కూడా ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ అని వచ్చాయి. ఒకప్పుడు పేషెంట్ అడ్మిట్ అయ్యాడు, డిశ్చార్జ్ అయిపోయాడు, ఏ కారణం ఏమిటో వివరాలన్నీ కొంత బాగా ఉండేది కాదు. కొన్ని కేస్ షీట్లు కొన్నిసార్లు ఏదో కొన్ని సంవత్సరాలు ఉంచేవాళ్ళు. ఆ తర్వాత దాన్ని సంఖ్య పరంగా ఎక్కువ అయిపోయేసరికి తీసేయాల్సి ఉండేది. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ వచ్చాయి. అంటే ప్రతి రికార్డు ఎలక్ట్రానిక్ కంప్యూటర్లో నిక్షిప్తమై ఉంది. అంటే ఏదో 15 సంవత్సరాల క్రితం ఎవరైనా వ్యక్తి ఇలాంటి లక్షణాలతో వస్తే దీన్ని బట్టి ఇది వ్యాధి అవ్వడానికి ఇప్పుడు చెప్పడానికి ఒక ఆస్కారం వచ్చింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఒక 3 కాదు, నిజానికి 3 నుంచి 5 పీలు అని ఒకటి వచ్చాయి. పీ అంటే ప్రోయాక్టివ్, అంటే ముందుగానే అంచనా వేయడం, ఇది అవ్వచ్చు ఏమో. ప్రిడిక్టివ్, ఇది కాబోతుంది అని ఆలోచన చేయడం. ప్రివెంటివ్, ఆ తర్వాత దాన్ని రాకుండా నివారణ ఉపాయం. తరువాత ఇప్పుడు ప్రిసైజ్, అంటే చాలా అవన్నీ తెలిసిపోయాడు కరెక్ట్గా, ఇది సూది మనలాగా. ఆ తర్వాత పర్సనలైజ్డ్, అంటే ఈ వ్యక్తి ఒక సదరు వ్యక్తికి ఈ ప్రాబ్లం వచ్చేదానికి ఆస్కారం ఉందా, వస్తే ఏంటి వైద్యం, ఏ విధానం కరెక్ట్ వైద్యం, ఇది ఈ రోజున ఉండేట వైద్య విధానం. అవును సార్. సో వైద్య విధానం ఆ దిశలో అడుగులు వేస్తుంది. నిజమే. ఇప్పుడు ఈ పార్కిన్సన్ వ్యాధి అనుకోండి, ఒకప్పుడు మనకు అందరికీ తెలిసిన వివరాలు ఏంటంటే మేము చదువుకున్నప్పటి నుంచి కూడా
పార్కిన్సన్ వ్యాధి ఉన్న వాళ్ళకి చేతులు వెనుకొస్తుంది, చేయి బాగా స్టిఫ్గా ఉంటుంది, కదపలేరు, వాళ్ళ కదలిక స్లో అయిపోతుంది. ఈ ఏకైనిసియా అంటే మూమెంట్ అనేది వాళ్ళలో తక్కువగా ఉంటుంది, అచేతనం కాదు, తక్కువ స్లో అయిపోతారు అని మేము లక్షణాలు చదువు. ఈ 3 గాని ఉన్నట్టయితే పార్కిన్సన్ వ్యాధి నిర్ధారణ అయ్యేది. అది ఇప్పుడు ఏమిటది ఎప్పుడో బాగా లేట్ అయిన తర్వాత ఇవన్నీ డయాగ్నోస్ అవుతున్నాయి. ఇప్పుడు ఇన్ని సౌకర్యాలు మనకు ఉండడం వల్ల ఏదన్నా కానీ పద్ధతిలో ముందు వచ్చే ఫలానా వ్యక్తికి రావచ్చు ఏమో అని కానీ దాన్ని చూస్తే అవి ఆ వ్యక్తిని ముందే దానికి కనుక్కోవడం, దానికి నివారణోపాయం కానీ వైద్య విధానం కానీ అది ఈ రోజున వైద్యం. ఈ దిశలోనే కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఉదాహరణకి స్మెల్ అండి, వాసన బాగా తగ్గిపోవడం, అసలు వాసన ఉండకపోవడం అన్నమాట. కోవిడ్ టైంలో మనం వాసన పోయింది, ఇప్పుడు అదే సందేహం వచ్చింది సార్. వాస్తవమే కానీ ఇది కోవిడ్ తో సంబంధం లేని విషయం. పార్కిన్సన్ వ్యాధిలోనే ఒక ముఖ్యమైన లక్షణం పూర్తిగా వాసన పోవడం కానీ లేదా కొంత తగ్గిపోవడం కానీ. ఇప్పుడు మనం చెప్తున్న లక్షణాలు ఉన్న వాళ్ళకి ఒక లక్షణం ఉంటే ఇదేదో పార్కిన్సన్ వ్యాధిని ముద్ర వేయటం లేదండి. ఇలాంటివి కానీ సమ్మిళిత మేలు కలయిక ఉంటే ఒక అనుమానం సుమా. అలాగే ఎక్సెసివ్ డే టైమ్ స్లీప్, పగలు ఎక్కువ నిద్రపోవడం. ఏది ముందు లేదండి, మా ఆయన ఈ మధ్యలో మరీ ఎక్కువ నిద్రపోతున్నాడు డే టైం, ఒక అనుమానం. అదే కాకుండా నిద్రపోతున్నాడు కానీ కలయ నిద్ర, మధ్యలో లేచిపోవడం, డిస్టర్బెడ్ స్లీప్, అంటే ప్రశాంతంగా నిద్రపోకుండా ఏదో పడుకున్నాం అనే పేరుకి. యాంగ్జైటీ బాగా, గొర్రి, డిప్రెషన్, ముందు మాదిరి అసలు ఆఫీసులో సరిగ్గా లేకపోవడం, బిజినెస్ లో ఇంట్రెస్ట్ చూపించకపోవడం. అదే ఏది మళ్ళీ లావాదేవీలు ఇబ్బందులు లేకుండా, ఆ తర్వాత అసలు ఏ కారణం లేకుండా ముందు చక్కగా ప్రతిరోజు నార్మల్గా మామూలుగా మల విసర్జన జరిగి మోషన్ ఫ్రీగా అయినప్పుడు కాన్స్టిపేషన్. ఇప్పుడు లేచి నిలబడ్డాడు, ఆయన ఎక్కడ నడిచి వాకింగ్కి వెళ్ళాడు మార్నింగ్ రోజులాగా, సడన్ గా వాకింగ్ లో పడిపోవడం. అంటే నిలబడేసరికి ఆ బీపీ తక్కువైపోయి కాలంలో పాస్టరల్ హైపోటెన్షన్ అంటారు, బాగా చెమట పట్టడం. అంతవరకు ఎందుకండి, చాలా పక్కాగా క్యాలిక్యులేషన్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్, ఫటాఫట్ మెమరీ, ఎవరిని చూసినా ఎలా ఉన్నారని పలకరించే వ్యక్తి సడన్ గా ఇవి తగ్గిపోవడం. ఇలాంటి లక్షణాలు కానీ వస్తే పార్కిన్సన్ వ్యాధి కావచ్చు అని. సార్, అంటే ఇక్కడ ఇంకో చిన్న సందేహం మనకి, సాధారణంగా ఇది స్మెల్ కూడా తగ్గిపోతుంది అన్నారు. కోవిడ్ తర్వాత చాలా మందికి కోవిడ్ వల్ల స్మెల్ తగ్గిపోవడం, టేస్ట్ కూడా తగ్గిపోయింది. ఇంకో మాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ పార్కిన్సన్ వ్యాధి అనేది కొన్నిసార్లు ఓవర్ మెడికేషన్స్ వీటి వల్ల కూడా అది ఇబ్బంది అయ్యే ఛాన్సులు ఉంటుందని అన్నారు. మరి ఈ కోవిడ్, ఈ స్మెల్ అప్పుడు ఆల్రెడీ కొంత పార్కిన్సన్కి సంబంధించిన లక్షణాలు ఉండటము, మళ్ళీ దాని తర్వాత కొన్ని తీసుకున్న డోసేజ్లు, వ్యాక్సినేషన్స్, ఇవన్నీ ఏమన్నా కొంత ఈ వ్యాధిని ఇంక్రీజ్ చేసే అవకాశం? అంటే ఇంతవరకు ఈ మందు తీసుకోవటం వల్ల ఇబ్బంది రావడానికి ఆస్కారం ఉందని ఎక్కడ మనకు సమాచారం సైన్స్ ప్రకారం లేదు. ఓకే. మీరు చెప్పిన కోవిడ్ టైంలో పార్కిన్సన్ వ్యాధి కానీ, ముఖ్యంగా ఆల్జీమర్స్ వ్యాధి కానీ, ఇలాంటివి స్ట్రోక్ కానీ, బ్రెయిన్ లో ప్రాబ్లమ్స్ కానీ, ఆ టైంలో వైరస్ తాలూకా వైరీమియా తాలూకా ఇబ్బంది వల్ల బ్రెయిన్ మీద దాని కొన్ని ఇబ్బందులు, లేని వాళ్ళకి పార్కిన్సన్ వ్యాధి కొత్తగా రావడం కానీ, ఉన్న వాళ్ళకి ఇంకా సీరియస్ అవ్వడం కానీ జరిగిన సన్నివేశాలు ఉన్నాయి. కానీ మందుల గురించి అయితే మనకు తెలియదు. అంటే ఈ లెక్కన పార్కిన్సన్ వ్యాధి, ఇంకొకటి మన పార్కిన్సన్ వ్యాధి ఉంటే కనుక సార్, అది మన డైలీ లైఫ్ ని కూడా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి అంట. అంతే కదండి. ఇప్పుడు ఏమిటంటే, ఇప్పుడు ఉదయం లేచారు, అసలు నడక స్లో అయిపోతుంది. అంటే ఇప్పుడు మీరు అందరం కూర్చొని ఇంటి దగ్గర కుటుంబం ఏదో విషయం జరిగింది, జోక్ వేశారు, ఎవరు అసలు నవ్వినా కానీ మొహంలో ఆ కవలికలు మారవు. అసలు ఏమిటి ఇంత చక్కగా ఎంజాయ్ చేసిన వ్యక్తి మొహంలో అసలు మార్పే లేదు. దాన్ని మాస్క్ లేక ఫేస్ అంటారు. ఇప్పుడు మామూలుగా 3 గంటల 3 కిలోమీటర్లు హాయిగా వచ్చిన వ్యక్తి స్లో అయిపోయాడు. మిగతా అతనితో కలిసి వాళ్ళందరూ ఏంటో నువ్వు స్లో అయిపోయానని చెప్తారు. ఇవన్నీ కూడా ఇబ్బందులే. ఇది కొన్నిసార్లు హార్ట్ కి కానీ, బ్రెయిన్ కి కానీ, వీటికి కూడా స్ట్రోక్ వచ్చే ఛాన్సులు, అంత తీవ్రత పెరిగే అవకాశం ఉందంటున్నారు. నిజమే? దీనివల్ల స్ట్రోక్ రావడానికి అవకాశం చాలా తక్కువ. ఇక్కడ జరిగింది ఇంకోటి ఏమిటంటే, ఇప్పుడు మాటకి ఇప్పుడు తగ్గిపోయినా కానీ ఏదో బ్యాంకులో సైన్ చేశారు అనుకోండి, సిగ్నేచర్ తేడా రావడం, మైక్రోగ్రాఫీ అక్షరాలు చిన్నవి అయిపోతాయి, నడుస్తూ ముందుకు పడిపోతారు, ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ప్రొపల్షన్, రిట్రోపల్షన్ అంటారు. అంటే వాళ్ళకి ఆధీనం లేదు, వాళ్ళ కంట్రోల్ లేదు.
సార్ ఇది సాధారణంగా ఉన్న డౌట్. తాజాగా మనం ఒక సెలబ్రిటీని చూసాము. మధ్యలో హెల్త్ బాలేక విపరీతమైన షివరింగ్ అవ్వడం, మైక్ కూడా పట్టుకోలేకపోవడం. కొద్ది రోజులకి నయమయింది. బట్ ఇవన్నీ కూడా ఒక రకంగా పార్కిన్సన్ అంటే లక్షణాలు లేదు, అనుకోవచ్చా? సెలబ్రిటీ తాలూకా వివరాలు అని మనకు పూర్తిగా ఉన్నంత వరకు హ్మ్. ఇది అని ముద్ర వేయడం అన్నది సరైన పద్ధతి కాదు. హ్మ్. మనం దీని గురించి ఏమిటి, పార్కిన్సన్ వ్యాధిలో మెదడు లోపల కొన్ని భాగాల్లో దాని తేడా వస్తుంది. హ్మ్. మామూలుగా ఏమిటంటే మెదడు లోపల లోపల ఉండే బేసల్ గాంగ్లియా అని ముఖ్య కేంద్రం ఉంటుంది. అక్కడ ఓకే. డోపమైన్ అనేది ఒక ద్రావకం తయారవుతుంది. హ్మ్. ఆ ద్రావకం తయారీ తక్కువ అవడం వల్ల వస్తుందని చెప్తాం. ఓకే. ఓకే. అని ఎదురుగా బ్రెయిన్ లో ఈ ప్రాంతం అని చెప్పుకునేవాళ్ళు. Hmm. దాన్ని సబ్స్టాన్స్ నైగర్ అంటారు, బేసల్ గాంగ్లియా అంటారు, కార్టిస్టైడ్. హ్మ్. ఈ మధ్య కాలంలో కొన్ని చోట్ల వచ్చాయి. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఫ్రాంటల్ లోబ్ అని, అంటే మెదడులో ఉండేటువంటి ప్రాంతాన్ని ఫ్రాంటల్ లోబ్ అంటే ఈ ముందు భాగాన్ని, హుహు. ఈ జ్ఞాపక శక్తికి, తెలివికి, క్యాలిక్యులేషన్కి వీటి కేంద్రం. హ్మ్. ఈ పార్కిన్సన్ వ్యాధులు ఈ ప్రాంతం కూడా అఫెక్ట్ అవుతుందట. ఓహో! అదే కాకుండా చిన్న మెదడు నడక స్లో అయిపోవడానికి చిన్న మెదడు మీద అటు ప్రభావం అని మనం చెప్తున్నటువంటి కోపం, లేకపోతే డిప్రెషను, యాంగ్జైటీ, మెమరీ తక్కువైపోవడం, ఇవన్నీ లింబిక్ సిస్టమ్ అని ఈ టెంపరల్ లోపల ఉంటుంది హ్మ్. ప్రాంతం. ఆ చోట్ల దాని ఎఫెక్ట్ రావచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక్క బేసల్ గాంగ్లియా అనేది కాకుండా మెదడు లోపల మిగతా ప్రాంతంలో కూడా ఈ ఇబ్బంది రావచ్చు అని ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది మనకి. అదే కాకుండా వాసన గురించి చెప్పుకుంటే మెదడు లోపల సృష్టికర్త మధ్యన 12 నరాలు ఉంటాయి, 12 జతలు. హ్మ్. కుడి పక్క 12, ఎడం పక్క 12. అందులో మొదటి నరం పేరు ఆల్ఫాక్టరీ నర్వ్, వాసన కోసం. హుహు. ఈ ఆల్ఫాక్టరీ నర్వ్ ఎఫెక్ట్ అవ్వడం ఇందాకే చెప్పుకున్నాం. రెండోది ఏమిటి, వ్యాగస్ నర్వ్ అని 10వ నంబర్ నర్వ్. హ్మ్. అది దేనికి, జీర్ణ ప్రక్రియ కోసం, హ్మ్. జీర్ణాశయానికి సప్లై చేస్తుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చింది గట్ ఈజ్ ద సెకండ్ బ్రెయిన్ అంటున్నారు. అవును. అంటే ఏమిటి, గట్ట నుంచి మెదడుకి సరఫరా కనెక్షన్ మొదలైంది. హ్మ్. ఇక్కడ తేడా వచ్చిన జీర్ణ ప్రక్రియ కూడా రావడం, ఇబ్బంది రావడం, ఇబ్బంది. సరిగా ఏదైనా డైరియా లాంటిది రావడం, ఒక పక్క నుంచి కాన్స్టిపేషన్, ఇంకో పక్క నుంచి డైరియా. హ్మ్. అదే కాకుండా ఈ మిగతా ప్రాంతాల్లో హైపోథాలమస్, నిద్రపోవడానికి కారణం అయితే మెదడు లోపల ఉండేటువంటి హైపోథాలమస్ అనే కేంద్రం. హ్మ్. ఈ నిద్రని, టెంపరేచర్ని ఇవన్నీ రెగ్యులేట్ చేసేటువంటి ముఖ్య కేంద్రం. ఇలాంటి దగ్గర ఈ ప్రాబ్లమ్స్ అంటూ అంటే ఒక రకంగా ఈ పార్కిన్సన్ వ్యాధి ఒకవేళ ఫస్ట్ వస్తే కనుక అది ఒళ్ళంతా కూడా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి అంటారా సార్? లేదు, దాని ప్రభావం ఒంటి మీద వస్తుంది, మ్మ్. కానీ ఉన్నది మాత్రం బ్రెయిన్ లోపల. మ్మ్. ఇప్పుడు చెప్పుకున్న ఫ్రంటల్ లోబ్ బ్రెయిన్ కానీ ద్వారా ఫంక్షన్ అయ్యే ఏ పార్ట్కి వచ్చినా ఇప్పుడు కూడా చేతుల అయ్యే మీద ఛాన్స్ కదలిక ఉండొచ్చు. చేతుల్లో వస్తుంది, మ్మ్. లేకపోతే ట్రెమర్ అనేది చేతిలో వస్తుంది, మ్మ్. నడక అంటే కాల్లో వస్తుంది. మ్మ్. మెదడు తాలూకు ఇబ్బంది వల్లే ముందంత షార్ప్నెస్ తగ్గిపోతుంది, మ్మ్. నెమ్మది అయిపోతారు. మ్మ్. ఇలాంటివన్నీ మెదడులో ఉండేటువంటి ద్రావకం, డాపమైన్ తక్కువ వల్లే పార్కిన్సన్ కాదు, ఇది చాలా క్లియర్. అవును. మనం కనుక్కోవాల్సిందల్లా కూడా ఏదైనా వచ్చిన తర్వాత బాగా లేట్ అయిపోయిన తర్వాత కాకుండా ముందు ఈ లక్షణాలన్నిటి తాలూకుతో మ్మ్. వాసనలో ప్రాబ్లం కానీ, లేకపోతే ఎక్కువ నిద్ర కానీ, మ్మ్. కాన్స్టిపేషన్ కానీ, కోపం కానీ, లేకపోతే డిప్రెషన్, యాంగ్జైటీ, ఇలాంటి లక్షణాలు ఉంటే విపరీతమైన యాక్టివిటీ అనేది చాలా స్లో అయిపోవడం బాగా కానీ. స్వెట్టింగ్, మ్మ్. అది ఆ కారణం లేదు, వేసవి లేదు, చలికాలంలో కూడా స్వెట్టింగ్, మ్మ్. నిలబడినంబట్టి సడన్ గా కింద పడిపోవడం, ఎందుకంటే మ్మ్. బీపీ తగ్గిపోవడం. మ్మ్. పరీక్ష చేస్తే చేతుల్లో కాళ్ళు బీపీ టెస్ట్ చేయొచ్చు, కాళ్ళు ఉన్న బీపీ బాగా తగ్గిపోవడం, ఓకే. దాన్ని పోసరాలు హైపోటెన్షన్ సరే, అంటారు. తిమ్మిర్లు కూడా దీనికి లక్షణాలు అనుకోవచ్చా సార్? తిమ్మిర్లు కొంతవరకు, మ్మ్. ఇలాగ ఇది చాలా క్లియర్. ఇది ఓకే. సైన్స్ లో ఏమిటంటే ఈ లక్షణాలు ఈ జబ్బుకని ఉంటాయి. మ్మ్. ఇప్పుడు దానికంటే ముఖ్యం ఏంటంటే లక్షణాలు మనం మాట్లాడుకున్న తర్వాత మ్మ్. ఇప్పుడు ముందు చెప్పుకున్నట్టు టెస్టుల్లో ఏదన్నా కానీ ముందు వచ్చిందా వస్తుందా అని చెప్పడానికి ఏదన్నా పద్ధతి ఉందా? మ్మ్. కారణాల గురించి ఆలోచిస్తే కొంతవరకు వాతావరణం, మ్మ్. ఎన్విరాన్మెంట్, మనం ఉండే వాతావరణం, ఎయిర్ పొల్యూషన్ కానీ. రెండవది ఏమిటి, ఇందాక మనం చెప్పుకున్న డిఎన్ఏలో కొన్ని జెనెటిక్ టెస్ట్ చేస్తున్నారు. మ్మ్. ఏవి ఒక 6-7 జీన్స్ ఉన్నాయి, పిఎంకే అని, లేకపోతే పింక్ జీన్ అని, లేదా జీబీకే అని, ఇలాగా ఒక 5-6 ఆ జీన్స్లో కానీ దానిలో ఏదన్నా మ్యూటేషన్ అంటారు, ఏదైతే కోవిడ్ టైంలో దాన్ని రూపాంతరం చెందడం మాట్లాడుకున్నామో అలాగే అలాంటిది ఏదో ఉన్నా కూడా ఇది రావచ్చు. ఓకే. వీటన్నిటి కలిపి ఒక ఫార్ములా వచ్చింది, ఒక మ్యాథమెటికల్ ఫార్ములా. ఓకే. దాని పేరు ఏమిటి, పిఆర్ అంటే మ్మ్. పార్కిన్సన్ డిజీజ్. మ్మ్. తర్వాత దాని నెక్స్ట్ ఏమిటి, ఎన్విరాన్మెంట్ పేరు ఈ. మ్మ్. ఈ జెనెటిక్ అన్నదానికి డిఎన్ఏ అని పెట్టారు. మ్మ్. ఈ జెనెటిక్ రెండోది ఎన్విరాన్మెంట్ కలిపితే ఇంటరాక్షన్ ఐ. మ్మ్. ఈ పార్కిన్సన్ డిసీజ్ వస్తుంది పిఆర్ అన్నట్టు. ఈ జి మ్మ్. డి తర్వాత ఐ. మ్మ్. ఆ తర్వాత ఏజ్ని బట్టి ఏ ఏజ్ లో వచ్చింది. మ్మ్. 4 ఏమిటి, 5 అన్నిటికంటే లాస్ట్ ఏమిటి జెండర్. ఎందుకంటే ఈ జబ్బు Yes, sir. ఎక్కువ మంది మగవాళ్ళు, ఇప్పుడు అదే స్త్రీలలో సందేహం తక్కువ. వచ్చింది అన్నట్టు. ఎక్కువగా ఏ ఏజ్ వాళ్ళకి వచ్చే మేల్ ఛాన్స్? మగవాళ్ళు ఎక్కువ వస్తుంది. మగవాళ్ళలో ఎక్కువగా, అది కూడా ఏజ్
సాధారణంగా అది కూడా 35. చెప్తాను నేను, అది భారతదేశంలో తేడా ఉంది అది. ఓకే. అంటే కంట్రీ వాళ్ళ ఎన్విరాన్మెంట్ బట్టి మారుతుంది కాబట్టి మనకి ఏజ్ డిఫరెన్స్ అయ్యే ఛాన్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఉంది. అదే కాక ఈ ఫార్ములా బట్టి చెప్పాం కదా, ఎన్విరాన్మెంట్ కానీ లేకపోతే జీన్స్ కానీ ఏజ్ని కానీ ఇవన్నీ కలిపిస్తే మగవాళ్ళ స్త్రీలని ఇవన్నీ కలిపి ఎవరికైనా ఈ లక్షణాలు కనబడ్డాయి అనుకోండి, ఏవి ఈ డల్గా ఉండడం కానీ, యాంగ్జైటీ, ఎక్కువ నిద్రపోవడం, వాసన తగ్గడం, చెమట పట్టడం, కాన్స్టిపేషన్, ఇవి కానీ ఉండేటట్టు అయితే అప్పుడు దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం. అంటే ఒక్క లక్షణం కాకుండా ఇవన్నీ మల్టిపుల్ గా, అంటే సాధారణంగా కొన్ని చిన్నవి వచ్చేవి కామన్, కానీ ఇవన్నీ కలిపి వస్తే కనుక ఖచ్చితంగా అది పార్కిన్సన్ అయి ఉండొచ్చేమో. ఒకసారి జాగ్రత్త. డాక్టర్ తీసుకోవడం కాదు, వెంటనే డాక్టర్ సంప్రదించాలి. ఇక్కడ ఒక 2 మాటలు చెప్పుకోవాలి భారతదేశంలో ఉండేటువంటి పేషెంట్ తాలూకా స్థితిగతులు. ఏ కారణం వల్ల ఇంకా తెలియదు కానీ మన దేశంలో ఉండే పార్కిన్సన్ వ్యాధి మిగతా దేశాల కంటే సంఖ్య సరే ఎక్కువ ఉండి ఒక 10 సంవత్సరాల ముందు వస్తుంది. మీరు అన్నారు ఏజ్ అంటే జనరల్ గా 60 సంవత్సరాల తర్వాత అని ఒక పాతకాలం ఉంది. ఇప్పుడు 45 సంవత్సరాలు వస్తుంది. అవును సార్. ఈ మధ్య చాలా వ్యాధులు కొంచెం 35 దాటిన తర్వాత 40-45 ఆలోచన పెరిగింది, అంటే దాని గురించి అవగాహన పెరిగింది. ఇంత అయినా కూడా ఈ పార్కిన్సన్ వ్యాధి గురించి వైద్యం అన్నది లేట్ అవడానికి కారణం ఏంటంటే ఇంకా కూడా అవగాహన ప్రజల్లో తక్కువ. ముఖ్యంగా భారతదేశం లక్కీగా ఈ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి సోషల్ మీడియా ద్వారా ఈ సమాచారం చాలా వరకు అంది చాలా ఉపయోగకరంగా అవడానికి కూడా ఆస్కారం ఉంది. సార్, ఇక్కడ ఈ వ్యాధికి మనం ఇప్పుడు అనుకున్నట్టు వైద్యము, గతంలో మనకి పార్కిన్సన్ వ్యాధికి ట్రీట్మెంట్ అనేది లేకపోవడం అనేది ఒక సమస్య అయింది. బట్ ఇప్పుడు వైద్యం ఏమన్నా అందుబాటులో ఉందంటారా? వైద్యం ఉంది. వైద్యం అన్నది ఏమిటంటే అప్పుడు పెద్దగా ముందు కూడా వైద్యం మందులు ఉన్నాయి, ఇప్పుడు దానికి మందులు. దీనికంటే ఇంకేమిటంటే మన దేశంలో వచ్చిన వాళ్ళకి యంగ్స్టర్స్ ఎక్కువ మందికి వస్తుంది మిగతా దేశాల కంటే. అదే కాకుండా ప్రాంతంకి డిఫరెన్స్ ఉందండి. ఎక్కడ అరుణాచల్లో ఒక పద్ధతి వేరు, కేరళలో ఉన్న ఒక పద్ధతి వేరు, లేకపోతే మధ్యలో ఉండేటువంటి మధ్యప్రదేశ్లో లేదు. పార్సీ కమ్యూనిటీ అని ఉంటుంది. హైదరాబాద్ లో కూడా కొంతమంది ఉంటారు, ముఖ్యంగా బాంబేలో ఉంటారు. ఈ కమ్యూనిటీలో ఎక్కువ. ఇంకా కూడా అవేర్నెస్ తక్కువ అవడం వల్ల పేషెంట్లకి ఇంకా అవగాహన లేట్ అవ్వడం వల్ల డయాగ్నోస్ కూడా లేట్ అవుతుంది. సో మన ప్రయత్నం ఏమిటంటే ఈ లక్షణాలన్నీ విని ఇబ్బందులుగా ఉండేటట్టు మీరు ఎవరన్నా ఇంటి దగ్గర అబ్జర్వ్ చేస్తే దానికి డాక్టర్ కానక్కర్లేదు, ఏమన్నా పార్కిన్సన్ వ్యాధి కావచ్చునేమోనని ఒక న్యూరో సర్జన్ కానీ న్యూరాలజిస్ట్ కానీ సంప్రదించి ఆ డయాగ్నోస్ కానీ సరైన టైంలో కానీ అయినట్టయితే ఈ కార్యక్రమం తాలూకా ముఖ్యత్వం ఇచ్చినట్టు అనిపిస్తుంది. మందులు అన్నది పెద్ద అప్పటికిప్పుడు కొన్ని మందులు మారాయి తప్ప పెద్ద ఇదేం లేదు. ఉదాహరణకి ఎల్డోపా, ఆ డోపమిన్ దాని కోసం ఎల్డోపా, కార్బిడోపా అని మందు, అలాగే సెలిజిన్ అని, ఇంకా ప్రామిపెక్సిన్, ఇలాంటి మందులు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వణుకు ఏదైతే ఉందో దాన్ని తగ్గడానికి పాతకాలంలో వాడే మందు ప్రోపరన్లాల్ కూడా మంచి మందు అని, ఏది మామూలు బీపీ కోసం ఇచ్చే మందు, అలా మారుతూ ఉంటుంది. ఇంకో దగ్గర ఏంటంటే వైటమిన్ డి లాంటిది ఇచ్చినా కూడా దానికి ఉపయోగం ఉంటుంది. అంటే దీనికి కొన్ని లక్షల కేసులు చేయాలి, దానిలో ఉపయోగం ఉండాలి. అవును, వాళ్ళ హెల్త్ హిస్టరీని కూడా ఒకసారి చూసుకుంటే దాన్ని బట్టి కానీ కొన్ని ఇలా చేస్తుంటే కొంతమందిలో ఉపయోగపడుతుంది. అదే కాకుండా ముందు ఈ పేషెంట్లు వెళ్తూ ఉంటారు, ముందు చెప్పాను ఇంత పడిపోవడం ముందుకు కానీ వెనక్కి కానీ, దానికోసం ప్రిమాస్టిల్ అని ఒక మందు వచ్చింది, ఇదేదో ఉపయోగం ఉంటుందని. రాత్రి మీద లేచి ఏదో కళ్ళ గన్నం అరవడం ఇలా చేసి తగ్గడానికి కూడా ఉపయోగం పడుతూ ఉంది. మందులు అనేది బేసికల్గా పెద్ద గ్రాస్ గా మారలేదు. మెయిన్ గా మన టెస్టింగ్ ఎంత తొందరగా, ఇప్పుడు టెస్టింగ్ కోసం ఒకటి వచ్చినట్టయితే ఈ పెట్ స్కాన్ లో ఒక రకం కొత్తది ఉంది, అంటే స్పెక్ట్ స్కాన్ లో డోపమిన్ స్పెక్ట్ అని, అది చేస్తే దానిలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఏదైతే ఉండాలో డోపమిన్ సెక్రెట్ అయ్యే ప్రాంతం కానీ లేకపోతే ఫ్రంటల్ లోబ్ కానీ సెరిబెల్లంలో కానీ ఏదైనా మార్పు వచ్చిందా, అక్కడ కానీ వచ్చి ఈ లక్షణాలు ఉంటే పార్కిన్సన్ వ్యాధి కావచ్చు అని. అది కాకుండా ఇంకా కొత్త లేటెస్ట్ పద్ధతి వచ్చింది, ఆల్ఫా సైన్యూక్లిన్ సీడ్స్ టెస్ట్ అని, ఎస్ఏ. అది ఇంకా అందుబాటులో మనకి టెక్నాలజీ బట్టి ఒకప్పుడు తెలుసుకోలేకపోయినా ఇప్పుడు 95% యాక్యురసీ. అవును, ఖచ్చితంగా ఇదే అని తెలిస్తే దానికి తగ్గట్టే ఖచ్చితంగా మెడికేషన్ ఇవ్వడానికి కూడా అదే దిశలో. అదే కాకుండా మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఆమె డాక్టర్ కాదు, ఒక స్త్రీ వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి ఏదో ఒక పెక్యులర్ స్మెల్ వచ్చిందట ఆమెకి. ఇది కస్తూరి స్మెల్ లాగా, మస్కీ స్మెల్. ఆ స్మెల్ వచ్చిన తర్వాత డాక్టర్ తీసుకెళ్ళింది.
తీసి కొంచెం కొంచెం ఈ మిగతా లక్షణాలు ఉండేసరికి ఇది వ్యాధి ఏమో అని అనుకుని అప్పుడు పరీక్ష చేస్తే పార్కిన్సన్ వ్యాధి అయింది కాబట్టి ఇలాంటి స్మెల్ పర్టికులర్ గా చెమటలో కొన్ని పదార్థాలు ఏదైతే వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉండడం వల్ల ఏమన్నా కానీ ఈ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ నుంచి స్వాబ్ తీసి టెస్ట్ పంపించినట్టు చెమట నుంచి మెడ మీద ముఖ్యంగా దానిలో పర్సంటేజ్ 95%. అంటే ఎంత తొందరగా మనం దాన్ని డయాగ్నోస్ చేసి చూడండి. ఇలాంటివన్నీ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ తోటి తర్వాత వైద్య విధానం గురించి మీరు అడిగినప్పుడు మందులు కానీ ఉపయోగం లేకపోతే ఈ మధ్యకాలంలో హైదరాబాద్ నగరంలో కూడా ఈ వైద్యం చేస్తున్నారు. డిబిఎస్ అని డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఒక పద్ధతి ఉంది. అంటే ఒక రకమైన సర్జికల్ పద్ధతి అది. అదే దాన్ని కూడా అక్కడ ఏమిటంటే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే టెక్నాలజీ వైద్య విధానం అనేది ఏదంటే ఎంత తొందరగా మనం వైద్యం అనేది ఇవ్వగలుగుతున్నాం. కోవిడ్ టైంలో తీసుకోండి, ఎవరైతే ముందు లక్షణాలు ఇచ్చారో ముందు నుంచి మందులు వేసుకున్నారో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ కాకుండా ఎంతమంది రికవర్ అయిపోయారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి పార్కిన్సన్ వ్యాధి కూడా వస్తే ఎంత బాగుంటుంది. దానికి ఇప్పుడు ఏదైతే ఈ స్మెల్ టెస్ట్ కానీ లేకపోతే ఇందాక చెప్పినటువంటి లక్షణాలు కానీ ఈ ఎస్ఐ ఏదైతే సైన్యూక్లియన్ ఆల్ఫా సైన్యూక్లియన్ టెస్ట్ అని కానీ ఇవన్నీ కానీ చేసినట్టయితే పెట్ స్కాన్ కానీ తర్వాత అది కొంచెం కాస్త కూడుకున్నది తొందరగా దానికి డయాగ్నోస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. వైద్యం అన్నది ఎప్పుడు కూడా అందుకని ఇందా ముందే చెప్పాను నేను దాని ప్రిడిక్టివ్ ఇది రావచ్చేమో అని అది టైం ఇప్పుడు ప్రతి జబ్బు కోసం కూడా. అలాగే దానికోసం ఏంటంటే ప్రోయాక్టివ్గా వచ్చిన తర్వాత ఎలాగే చెప్తాం ఎవరన్నా ఇది ప్రోయాక్టివ్గా ముందు ఇలాంటి విషయం. భారతదేశంలో 45 తర్వాత వస్తున్నారు, ఆ వ్యక్తి 45 మగవాడు స్లో అయిపోయాడు, ఇలాంటి లక్షణాలు నాలుగు కనబడుతున్నాయి, పార్కిన్సన్ వ్యాధి కాదా అని అనుమానం పడ చూపిన తర్వాత ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కానీ మామూలుగా ప్రాక్టీషనర్స్ కానీ ఊళ్ళలో గ్రామాల్లో దానిని కానీ ఎంత తొందరగా డయాగ్నోస్ చేస్తే ఇంత ప్రమాదం ఉండడానికి ఆస్కారం. సార్ ఇది ఏమన్నా హెరిడిటరీ లాగా ఇది వ్యాపించే అవకాశం ఉంటుందంటారా? మనం చెప్పుకున్నాం కదా, దానిలో ఇంకా దానికి చాలా పరిశోధన అవసరం. కొన్ని జీన్సులు దీనిలో ఉంది, జెనెటిక్ ఉండే వాళ్ళకు కూడా ఇబ్బంది రావడానికి ఆస్కారం ఉంది చెప్తున్నా. జెనెటిక్ గా ఒకవేళ చెక్ చేసిన తర్వాత వ్యాపించే ఛాన్సెస్ జెనెటిక్ టెస్టింగ్ కూడా అండి ఇప్పుడు అన్నిటికీ. అందుకని చెప్పాను కదా, జెనెటిక్ టెస్టింగ్ అన్నది ఇంకా ముందు ముందు రాబోయేది ప్రతి వ్యాధికి కూడా చాలా ముఖ్యమైన విషయం అవుతుంది. సార్ మీరు ఇప్పటి వరకు మన హిస్టరీ పరంగా చూసుకుంటే ఈ పార్కిన్సన్ వ్యాధి వల్ల చాలా తీవ్రంగా ఇబ్బంది పడిన కేసెస్ మళ్ళీ వాటికి నయం చేసిన తాలూకాలు ఏమైనా చూసారా మీరు? అంటే 100% క్యూర్ అంటూ లేదండి. ఏదన్నా కానీ ఇంతవరకు పార్కిన్సన్ వ్యాధి ఏవో కొంతమంది నేను క్యూర్డ్ పార్కిన్సన్ ఏదో మెసేజ్లు పెడుతుంటారు సోషల్ మీడియాలో, కానీ 100% అంటూ దానికి క్యూర్ అంటే ఇప్పుడు మాట టైఫాయిడ్ వ్యాధి లేకపోతే టీబీ లేదా మలేరియా ఇలాగ దానికి క్యూర్ అంటూ ఇంతవరకు లేదు. అంతే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అంటే ఏదైతే జీవిత ప్రమాణం ఆ వ్యక్తికి ఉందో అలా నార్మల్, దీనివల్ల ఏదో తొందరగా చనిపోవడం కోవిడ్ లాగా లేదండి. సో జీవన ప్రమాణాలు ఎలాగ ఉన్నట్టయితే ఎలాగ ఇబ్బందితో ఇంకా జరుగుతూ ఉంటారు, స్లో అయిపోతారు, ఇంటి దగ్గరికి భారం అయిపోతారు. అందుకని అంత ప్రాబ్లం వచ్చిన తర్వాత వైద్యం చేయడానికున్నా ముందే చేయగలిగినట్టయితే ప్రోయాక్టివ్ గా ఆ సూత్రం ఏదైతే ఉందో ముందు చెప్పింది ప్రోయాక్టివ్, ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, ప్రిసైజ్ అండ్ పర్సనల్ కేర్ ఇది కానీ వచ్చినట్టయితే ఇంకా ఈ ఇబ్బందిని మనం మాటికి డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నదేమో. ఎగ్జాక్ట్లీ సార్. సో చివరిగా ఈ పార్కిన్సన్ డే జరుపుకుంటున్న సందర్భంగా ఇప్పుడైనా సరే అందరికి అవేర్నెస్ రావాలని, అలాగే ఒకవేళ రావాలన్నా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరేం సజెస్ట్ చేస్తారు? ఇది ఈ విషయంలో మనం స్ట్రోక్ గురించి మనం చెప్పుకున్నప్పుడు ఏంటంటే ఏదైనా మూత వంకర అయినప్పుడు, చేయి కిందకి పడిపోయినప్పుడు, హ్యాండ్ రైటింగ్ లో తేడా వచ్చినప్పుడు అది స్ట్రోక్ కావచ్చు, మీరు తీసుకెళ్ళండి 6 గంటల లోపల. పార్కిన్సన్ వ్యాధి గురించి కూడా అదే. ఇంటి దగ్గర మీరు గృహిణి ముఖ్యంగా మగవాళ్ళు వస్తుంది కాబట్టి మీ వారిని మీకంటే బాగా అబ్జర్వ్ చేసేది ఎవరు? ఏదో తేడా ఉంది, గ్లాస్ ఇస్తున్నప్పుడు పట్టుకోవడం తేడా ఉంది, అతను మొహంలో వచ్చి మార్పు ఉంది. పాతకాలంలో ఆ పెళ్లిలో ఫోటో చూసాము, ఆ పెళ్లి ఫోటోకి ఇప్పటికి ఆ మొహంలో తేట్లేదు, ఏం చెప్పక్కర్లా, మొహంలో మాస్క్లెస్ ఫేస్ అని చెప్పక్కర్లా. ఇతను నిద్రపోవట్లేదండి, రాత్రి పగలంతా నిద్రపోతాడు, ముందు అసలు నిద్రపోలేదు, ఏం విషయాలు మర్చిపోతున్నాడు ఈ మధ్య, కొంచెం చికాకు పడుతున్నాడు, యాంగ్జైటీ, ఇరిటేషన్. నాకు చెప్పినట్టుగా లేవగానే సడన్ గా మళ్ళీ కూలిపడి మనం ఎప్పుడు వాకింగ్కి వెళ్తే వాళ్ళ మిత్రులు చెప్పారు. ఇలాంటి లక్షణాలు ఏదన్నా వచ్చినట్టయితే ఒక్కసారి డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం చాలా ముఖ్యం. థ్యాంక్ యూ సార్. నమస్తే.